మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హైడ్రానా తెలియదు. అది ఒకటే, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే, ఆక్రమణలు జరుగుతూ ఉంటుంటే, అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో అనేక మంది ప్లాటింగ్ చేసి అమ్మేసిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారు. అప్పుడు ఏ రకంగా జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది, ఏ రకంగా ప్లాటింగ్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు, ఏ ప్రాతిపదికన విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చారు, ఈరోజు ఏ ప్రాతిపదికన కొలగొడతాము. ఎవరికి ఉత్సాహం వస్తే వాళ్ళు ప్రజల మీద పడి ఈ రకంగా మరి ఇబ్బందులు గురి చేయడం, ఎవరికి ఈ రకంగా ఆలోచన వస్తే వాళ్ళు ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పటికైనా కూడా ఒక ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. లోతట్టు ప్రాంతాలు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి, అనేకమైనటువంటి మరి చెరువులు ఏ రకంగా ఈరోజు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ లేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కోరుతున్నాం, ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ హైదరాబాద్ నగరం చూస్తే హైదరాబాద్ నగరంలో ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక మంచి పార్కులు లేవు, వర్టికల్గా బిల్డింగులు పెరుగుతూ ఉన్నాయి, కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి, అనేక వేల విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి. ఏ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఆడుకోవడానికి ఒక్క మరి క్రీడా స్థలాలు లేవు. ఈ హైదరాబాద్ భవిష్యత్తులో ఏం కాబోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. వాకింగ్ చేసుకుందామంటే ఈరోజు పార్కులు కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో మారిపోయి తోసుకుంటున్నారు.